అసలు సమాజంలో తంత్రం చేయటం కరెక్టేనా, మంచి పద్ధతేనా? అది చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇక్కడ ఇందాక మీరు ఆదిశంకరులు అన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఏ మానవుడైనా ఎవరైనప్పటికీ కూడా మన నిత్య క్రియలలో చేసే ప్రతి ఒక్కటి తంత్రమే. తంత్రం అంటే ఏంటి అసలు? కాకపోతే ఆ తంత్రాన్ని చెడుగా మార్చి క్షుద్రంగా మారిస్తే తప్పు, కానీ షోడశోపచార పూజలు అంటున్నాం. అంటే ఒక విధి విధానంతో మంత్రోచ్చరణ చేస్తూ మన నమస్కారం చేస్తున్నాం. ఇది కూడా ఒక క్రియే కదా, అవునా? ఇప్పుడు మనం ముగ్గు వేస్తున్నాం, ఏంటది? ఇప్పుడు మనం ఆదిశంకరులు అనుకున్నాం, పరకాయ ప్రవేశం చేశారు. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారంగానే జరిగాయి, కానీ దానిని లోక కళ్యాణార్థం వినియోగించారు వారు. ఖచ్చితంగా మంత్ర తంత్ర యంత్ర వీటిలో భేదం ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలి అంటే మంత్రంలో ఎంత శక్తి ఉందో, తంత్రం అంటే ఒక ఆకారం కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఎక్సెట్రా, మన దేహమే అనుకోవచ్చు. యంత్రం అనేసరికి దేహానికి వస్తుంది. లోపల ఉండేటువంటి మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అదే తంత్రం. ప్రతి క్రియ దాని కింద వచ్చినప్పుడు దానిని చెడు భావంగా పెట్టి క్షుద్రం అనేది ఒకటి ఉంది. అంటే దేవతలని కాకుండా, దైవాంశం కాకుండా రాక్షస అంటే ప్రేతాత్మలని వశం చేసుకోవడము, లేకపోతే శక్తుల్ని వశం చేసుకుని వాటిని వదలడము, ఇలాంటివి ఏదైతే ఉందో అంటే త్వరగా అది కూడా పరశురాములు వారు మొదలు పెట్టారు. అసలు చెప్పాలంటే అది కూడా ఒక లోక కళ్యాణార్థమే మొదలు పెట్టారు. ఒక మంచి కార్య నిమిత్తంగా అప్పట్లోని దేవతలకి అసురులకి వాళ్ళకి మధ్యన జరిగేటువంటి యుద్ధాలలో దేవతలు కోల్పోతున్నటువంటి దేహాలని మళ్ళీ తిరిగి తెప్పించడానికి, అప్పుడు జరిగేటువంటి కార్యాలన్నిటిలోని త్వరగా కొన్ని కావాలి, అది కావాలి అనేటప్పుడు తన శక్తి సరిపోనప్పుడు ఏదో ఒక శక్తి కలిగినటువంటి మహాశక్తివంతమైనటువంటి, ఎప్పుడైతే దేహం దాల్చుతామో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఈ దేహాన్ని వదిలేసినటువంటి సోల్, మనది సోలే, అది సోలే, కాకపోతే అక్కడ దేహం లేదు. ఎటైనా ఏదైనా చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది. గురువులందరూ అంతే. సో దానికోసం అని మొదలు పెట్టేటువంటి క్షుద్రాన్ని ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో ఏం చేస్తున్నారు అంటే దాన్ని చెడు కార్యాలకి, ఒకళ్ళని నాశనం చేయడానికి, కుటుంబాలని నాశనం చేయడానికి, వ్యవస్థలని పడగొట్టడానికి వాడుతున్నారు. అది తప్పు.